హలో అందరికీ. కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ ఫ్రైని చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఇక్కడ నేను సీడ్స్తోనే ఇలా రౌండ్గా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీకు సీడ్స్ ఇష్టం లేనట్టయితే తీసేయచ్చు. డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం ఫస్ట్ ఈ కాకరకాయలన్నిటినీ ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల చేదుదనం ఆల్మోస్ట్ 99% తగ్గిపోతుంది. ఇలా డీప్ ఫ్రై చేసుకున్న కర్రీలన్నిటినీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అన్నింటినీ ఇదే విధంగా ఒక 2 బ్యాచెస్ లాగా వచ్చాయి. నేను తీసుకున్న 1/2 kg కరేలాకి ఈ విధంగా మొత్తం అన్నింటినీ వేసేసి కొంచెం ధనియా పౌడర్, కారం, ఉప్పు, కొంచెం పసుపుని వేసి ఇలా టాస్ చేసుకోవాలి. ఇప్పుడు పోపుని పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్లోకి జీలకర్ర, ఆవాలు, కొంచెం వెల్లుల్లి తరుగు, వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచేసుకుంటే సరిపోతుంది. కొంచెం కరివేపాకుని వేసి పోపు పెట్టుకున్నామంటే సరిపోతుంది. ఈ విధంగా ఇంకోసారి టాస్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది.